చాలా అంటే చాలా ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడతాడు. ఇంకొకటి ఏమంటే హైలైట్, రోడ్లు పోతుంటారు కదా, బైక్ తో అట్రాక్ట్ చేస్తాడు అమ్మాయిలందరినీ. ఇట్లా అమ్మాయి పోతుందంటే అది ముసలిదేనా ఇట్లా ఇంకా తిరిగి చూస్తాడు. నీ పేరు ఏం పేరు? హాయ్ గైస్, చూడండి అదే అప్పుడు నర్సు వీడియోలు చేస్తున్నాయి కదా, నర్సు పిల్ల. నీ ఛానల్ కి అమ్మాయిలందరూ ఎందుకు పోయినట్టు నువ్వేమన్నావు? వాళ్ళందరూ నీతో ఫ్లర్ట్ చేస్తున్నారని నువ్వు తీసేస్తా అన్నావు. ఫ్లర్టింగ్ చేయడంట, ఏం చేయడంట, అసలు వీడు అమ్మాయిని చూడ గుడ్డోడు ఇట్లా చూస్తాడేమో. ఇక ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో జనక్ వాళ్ళకి నచ్చలేకపోయారు. అరే ఎందుకు రా ఇన్ని రోజుల తరపు వచ్చింది జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? మాకేం ప్రాబ్లం లేదు. కలిసిగా బ్లేమ్ చేస్తారు. గలీజ్గా కొడతాడు. కొట్టడానికి కూడా వస్తాను. నా చెల్లెలు ఆగమైతే నేను ఎవరైనా కొడతా, ఎవరైనా ఏమని చెప్పినావు? చెప్తావురా నేనేం చెప్పినా? నువ్వే అన్నావు కదా, ఒక చాట్ కనిపిస్తే ఎందుకు ఈ అమ్మాయితో చాట్ చేస్తున్నావు అంటే, సోన్ గార్డ్ చేసిండు, మళ్ళీ జున్నుకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, నా దాంట్లోకి చాట్ చేస్తాడు. సరే నువ్వు ఇప్పటి నుంచి అయినా వేరే అమ్మాయిలతో మాట్లాడడం ఆపేస్తా అంటేనే నేను వీడియోస్ కంటిన్యూస్ చేస్తా, లేదంటే చెయ్యసాయి. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ కై అఫీషియల్. మిస్టర్ స్కై ఓన్లీ స్కై అఫీషియల్. మీరు మిస్టర్ కౌశిక్ పెట్టుకున్నారు, అందరు మిస్టర్ అయిపోరానా? సరే, సో ఈరోజు వీడియో ఏంటంటే, వాడు చాలా అంటే చాలా గలీజోడు ఎస్ఆర్ టీమ్ లోనే వాడు. ఎందుకంటే వాడు అసలు ఏం బాగుంటాడు అని చెప్పి వాడు ఇంత గలీజోడు అంటారు. చాలా అంటే చాలా ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడతాడు. ఇంకొకటి ఏమంటే హైలైట్, రోడ్లు పోతుంటారు కదా, బైక్ తో అట్రాక్ట్ చేస్తాడు అమ్మాయిలందరినీ. ఇట్లా అమ్మాయి పోతుందంటే అది ముసలిదేనా ఇట్లా ఇంకా తిరిగి చూస్తాడు. బైక్ రైస్ ఎక్కుతాడు, అమ్మాయిని ఎక్కిపించుకుంటాడు, మొత్తం అందరినీ ఫ్లడ్ చేస్తారు, మోసం చేస్తారు. ఇంకొక అమ్మాయిని పిలుచుకొని వచ్చాడు. ఏం పేరు ఆ పిల్ల పేరు? మల్లికానా మాల్విక? ఏదో ఒక మాల్విక. మళ్ళా పిల్లవాని గురించి వచ్చింది. ఇక రామ్మా నీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదు, అందుకే కెమెరా పెట్టైనా చెప్తే అర్థం చేసుకుంటా. తెలుసా ఎవరో? చెప్పు నీ గురించి. నీ పేరు ఏం పేరు? హాయ్ గైస్, చూడండి అదే అప్పుడు నర్సు వీడియోలు చేస్తున్నాయి కదా, నర్సు పిల్ల. అంటే పాపం సాయికి ఎవరు సపోర్ట్ చేస్తలేరు కదా, సపోర్ట్ చేద్దామని చాలా మంది చేశారు కానీ ఈయన పెట్టుకోవాలి వాళ్ళని. సపోర్ట్ ఇప్పుడు అనేవాడు. అసలు వానికి ఎట్లా సపోర్ట్ చేస్తాను చెప్పు? కాదన్నా ఏం బాగుంటాడని చెప్పి సపోర్ట్ చేయడానికి. ఎందుకు సపోర్ట్ చేయడం అంటే మన బిహేవియర్ ఎట్లుంటా అంటున్నా. బాగుంది. ఒక అమ్మాయితో మాట్లాడతాడు, ఎవరు దాంట్లో చూసినా ఒక లైక్ ఉంటది, ఒక కామెంట్ ఉంటది, ఒక మెసేజ్ అయినా ఉంటది. అది ఎందుకు అమ్మాయిలకి? నాకేమని చెప్పిండంటే, అవి సోనన్న వాళ్ళు నా దాంట్లో నుండి చాట్ చేస్తారు అంటే వచ్చిన అమ్మాయిలందరూ వాడినే మోసం చేస్తున్నారంట, వాడిని ఫ్లర్ట్ చేస్తున్నారంట, వాడికి నచ్చక వాడు తీసేసిండంట. ఇప్పుడు టీమ్ లో మేమందరం ఉన్నాం. అన్న అనొద్దు, ఆయనతో మాట్లాడొద్దు, ఈతో మాట్లాడొద్దు, బ్లాక్ చేయి. ఆయన ఇంకా ఆ పిల్ల టీమ్ లోకి రాకనే బ్లాక్ చేస్తాడు అందరిది. ఎందుకు చేయాలా? ఇప్పుడు నేను మా సోనన్న మా జున్నకి ఎట్లనే చెప్తాదా మాట్లాడకని అన్న కదా, బ్లాక్ చేపిస్తాడు. ఎందుకు? మన లవర్ పైన మన నమ్మకం అంటే చాలు, మన ఫ్రెండ్ పైన మనకు నమ్మకం అంటే చాలు కదా. మరి ఎందుకు అట్లా అమ్మాయిల పిచ్చి ఎందుకు అంతగా? నాకేమో ఒకలాగా చెప్పిండు, మీరేమో ఒకటి చెప్తున్నారు అన్న. ఇప్పుడు అదే చెప్తాడేమో చూసుకో, అడుగు పో మరి. బ్లాక్ చేయి, శ్రీని బ్లాక్ నన్ను కూడా బ్లాక్ చేయమంటాడు. సాయిని బ్లాక్ చేసా కానీ నిన్ను బ్లాక్ చేయన్నా.
స్కై అరే ఈ పిల్ల వచ్చి బ్లాక్ పిల్ల ఏం సడన్ గా సడన్ గా కాదు సడన్ గా కాదు ఏం కథలు పడుతున్నావు ఇంతమంది అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోయారు నీ ఛానల్ నుండి క్లారిటీ ఇవ్వు ఏముంది ప్రతి ఒక్క అమ్మాయికి మెసేజ్ నీకు అన్ని చెప్పినా కదా నువ్వు నాకేమని చెప్పావు నామే చెప్తావురా భూషణ్ నేనేం చెప్పినా మెసేజ్ చేస్తున్నా నా ఫోన్ నువ్వే అన్నావు కదా ఒక చాట్ కనిపిస్తే ఎందుకు ఈ అమ్మాయితో చాట్ చేస్తున్నావు అంటే సోన్ గార్డ్ చేసిండు మళ్ళీ జున్నుకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది నా దాంట్లోకి చాట్ చేస్తాను నేనెందుకు చెప్తారా బుద్ధుదా సోనాల మీద వచ్చినావు అనుకో పంచుతానని చెప్తారు అన్న అబద్ధం నీ పని ఎందుకు ఇస్తా పెట్టాను నేను మరి ఇంత నాకు ఇన్స్టాగ్రామ్ లేదా నాకేం ఏమంటారు నాకు ఏమై చెప్పింది తెలుసా యూట్యూబ్ జున్ను దగ్గర యాక్సెస్ ఉంది సోనుది మళ్ళా ప్రాబ్లం అవుతుంది అందుకే నా దాంట్లోకి మళ్ళీ నువ్వు వాడికి రగ్నులు పెడతావేంది అదే చెప్పినావు కదా ఇంత కూడా నీకు మళ్ళా నాకు కాదు నీ ఛానల్ కి అమ్మాయిలందరూ ఎందుకు పోయినట్టు నువ్వేమన్నావు సపోర్ట్ వాళ్ళందరూ నీతో ఫ్లర్ట్ చేస్తున్నారని నువ్వు తీసేస్తా అన్నావు నాతో ఏం ఫ్లర్ట్ చేయలేదు అరే హాయ్ దెబ్బా వలపుల వల్ల బాదుర్ల నువ్వు వాళ్ళతో నువ్వు వచ్చిన ప్రతి పిల్లతో పులిహోర కలిపి ఆమెతో డేట్ కి వెళ్దాం అని చెప్పి ఇవన్నీ చెప్పి ఒక అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయారంట అంటే నిజం అదే నిజము అదే నిజం రా సరే సోనా నీకు అబద్ధం చెప్పినా ఇవన్నీ? కాదు సోనా అబద్ధం చెప్తుంటే ఓకే అనొచ్చు కొంచెం చిట్టి ఉందా? ఎందుకు అబ్బాయి అన్నీ అబద్ధం చెప్పనీకి? చిట్టి ఎందుకు అబద్ధం చెప్తుంది ఏంది నైట్ 2-3 అయినా కూడా చాట్ చేస్తాడు నాకు కూడా ఏం చెప్తాడు మనము తెలుసా? కింద ఆడతాం ఏం ఆడతామంటే నిద్ర వస్తుంది పెట్టి పోతానంట ఆ పక్క పోయి ఫోన్ మాట్లాడుకుని చాట్ చేసుకున్నాను నాకు కూడా ఏమన్నాడు తెలుసా టీమ్ లో ఏ బాయ్స్ తో మాట్లాడదని కూడా చెప్పిండు అదేగా ఇంకా నీకు మాట్లాడతాను నీకెప్పుడు చెప్పినా నేను ఇవన్నీ నీకు ఇంకా మాట్లాడొద్దని అన్నారు ఇంకా మిగతా అమ్మాయిలు ఉన్న వాళ్ళతో ఏకంగా బ్లాక్ చేపిస్తాడు ఈయన. నీకు తెలుసేమో తెలుసో తెలియదు నిన్ను నమ్మి నీకు సపోర్ట్ చేద్దాం పాపం సపోర్ట్ లేదు కదా అని వస్తే చెప్పినా వింటావా నువ్వు నేను చెప్తున్నా కదా వీనికి మాత్రం సపోర్ట్ చేస్తే ఉండాలి అరే. జీవితం ఖరాబ్ అయిపోతున్నది పిచ్చోను ఆ అబ్బాయి ఉన్న చెడ కొడుతున్నావేంద్రా నిజం చెప్పు మరి అబ్బా వీడంట అమ్మాయిని ఫ్లటింగ్ చేయడంట ఏం చేయడంట అసలు వీడు అమ్మాయిని చూడ గుడ్డోడు వీడు ఇట్లా చూస్తాడేమో ఇక పోయి పోయి మీ మీద చెప్పినాడు నా మీద చెప్తా ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో జనక్ జనక్ ఫైన్ మరి అల్లరి కృష్ణయ్య అల్లరి కృష్ణ అందాల కృష్ణయ్య అందని నువ్వేంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావేంటి నువ్వు అరిపోయినావు నువ్వు. వాళ్ళు చెప్పింది అబద్ధం అర్థమవుతుంది. అరే నీకు ఇది చెప్పింది అబద్ధం రాబాయ్ నేను చెప్పలేదు చెప్పి నిజమే దానికి బరాబర్ ఫ్లటింగ్ చేస్తాడు వీడు పోయే ముసల్దాన్ని కూడా 10 సార్లు చూస్తాడు వీడు ముసల్దాన్ని ఎందుకు చూస్తావురా ముసల్దాన్ని చూడ్డం మరి ఎంత కరువు ఉన్నా అట్లా నేను బండితో తీసుకున్నావు రైస్ చూడాలనేగా చెప్పు చెప్పు బండితో అట్రాక్ట్ చేస్తాడు అందరినీ అందుకే మాటలతో కూడా guys, పులిహోర కలుపుతాడు మాటలతో ఏ అమ్మాయితో చాట్ చేయలేదు ఇప్పటిదాకా వైజాగ్ అమ్మాయి నువ్వు మరి నాకు ఏమన్నా సోనానే చేసినాను ఇప్పుడు నిజం ఒప్పుకో చెప్పింది ఇంకో నువ్వు రాకముందుకు మస్తు మందితో మాట్లాడినా చూడు మేము అబద్ధం చెప్పినాం నిజం నువ్వు రాకముందుకు మాట్లాడినా నీకు చెప్పిండు అవన్నీ ముందు నీ పేరే చెప్పిండు అరే నీ పేరు నేను చెప్తారా అబ్బాయి నువ్వానికి నాకు ఇన్ని సంవత్సరాలు చెడిపోయినారా బాబు అంటే నీకు జున్నన్న సోను కలిసి ఉండడం సారీ జున్నక్క సోనన్న కలిసి ఉండడం నీకు ఇష్టం లేదు కదా నిజంగా ఇష్టం వాళ్ళ మధ్యలో పుల్లలు పెడదాం అనుకుంటున్నావా? నువ్వు నీమే నేను చెప్తారా న్యాయపడి ఉంటాడు ఎప్పుడు ఇది జున్నకకు తెలిస్తే న్యాయపడి ఉంటాడు అరే గలీజ్గా కొడతా ఆగు జున్నకకు చెప్తే ఇట్లా అంటున్నా అని చెప్పాలి కొడతా చూస్తాను నీ మీద కొట్టడానికి కూడా వస్తాను అమ్మలా నా చెల్లెలు ఆగమైతే నేను ఎవరైనా కొడతా ఎవరైనా చెల్లెలు ఆగమైతుంది అన్నానికి నా చెల్లెలు నాగం చేయను హలో చెల్లు రోగం అవుతుంది అంటే మరి అన్న మీద ఏ నీకు చెప్పనే అట్లా నేను చెప్తా అనిపైన వచ్చిన అమ్మాయిలందరూ ఎందుకు వెళ్ళిపోయారు చెప్పు ఫస్ట్ వాళ్ళకి నచ్చలేక పోయిర్రు నీ బిహేవియర్ నచ్చలేక పోయినారు వాళ్ళ ఏంది ఏంది చేయలో వీడియో నాతోనే వీడియోస్ గైస్ క్లారిటీ వీడియోస్ అవును మరి వీడియో మరి కరెక్ట్ చేయలేదు వీడియోలో వచ్చిన వాళ్ళతో కరెక్ట్ గా ఏం చేయను గైస్ మీకైతే క్లారిటీ రూల్స్ పెడతాడు గైస్ అందరికి నేను రూల్స్ పెట్టాను ఏం పెట్టాను అరే ఇంత గలీజ్ బాత్రూమ్ అడుగు నువ్వు పైకన పోకు నాకు చెప్పే పైకన పోతే కూడా అసలు తింటే నాకు చెప్పేది ఒక అమ్మాయి ఇటు నుంచి ఫోన్ పెడుతున్నా ఇగో ఆగు, నేను ఫోన్ చెప్- పెట్టొచ్చా అని అడగాలి ఈయనకి ఆగు నేను బాత్రూమ్ వస్తుందంటే
బాత్రూమ్ పోవాలా లేకపోతే ఆపుకోవాలా? అరే ఎందుకురా ఇన్ని రోజుల తర్వాత వచ్చింది దాని మీద లాగని చేస్తారేమ్రా నన్ను. పొజిషన్ కూడా అంతే కాలేయాలన్నా స్కై వేయొచ్చా? అరే నువ్వు ఉన్నావు కదా, నేను ఇంతకుముందు మనం ఇట్లనే ఉండేనా? నేను ఇట్లనే రిస్ట్రిక్షన్స్ పెట్టినా నీకు. అప్పుడు టీంకి రాలేదు కదా, ఇప్పుడు టీంకి వచ్చినాను కదా. ఎంతమంది అమ్మాయిలు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడదాని చెప్పిండు. చెప్తాడు, ఇంకా బ్లాక్ చేపిస్తాడు నీకు. ఆగు. ఏంద్రా ఇదంతా ఫ్రెండ్స్ తీసుకోదు. అరే మీరు ఇంత కలిసి చేస్తుర్రా. అరే ఇప్పుడు వచ్చిందా నన్ను ఎందుకని ఆగం చేస్తారేమ్రా? రూమ్ తీసుకోతాడు ఫోన్ ఏమో అరే గలీజ్ ఇంత గలీజ్గా ఉన్నవేమ్రా నువ్వు. తీసుకోతాడు కదా గాయ్స్ మేమిద్దరం అయితే ఫ్రెండ్స్ గాయ్స్. యాజ్ అ ఫ్రెండ్ గా సపోర్ట్ అందరికీ అట్లా చెప్పినాడు. అట్లనే చెప్తాడు. మీరు అందరు ఫస్ట్ వీడియోలో గాయస్ మా ఫ్రెండ్ వచ్చింది గాయస్, మా అక్క వచ్చింది గాయస్, ఒక్క పెట్టడానికి వచ్చింది గాయస్ అదే చెప్తారు. కానీ అందరు ఎన్నో ఒక దగ్గర తాడి తక్కువ అన్నట్టు తొక్కేసి వెళ్ళిపోతారు అనమాట. తొక్కేసి వెళ్ళిపోతారు. ఇగో సరే నేను ఇప్పుడు ఇగో వీడియోస్ నీ దాంట్లో వీడియోస్ కంటిన్యూ చేయాలంటే ఫస్ట్ సోనాకు సారీ చెప్పు. దానికి నేను చెప్తా. నువ్వు చెప్పు. నేను చెప్తానా భయ్? గుద్దుతా, ఎలికేమో. నేను ఆమె ఎందుకు చెప్తా మళ్ళా? మరి సోనా ఫస్ట్ నీకు పడాలా? అరే ఫస్ట్ ఆ పిల్లకి నా గురించి తెలియదు. ఈమెకే పడతాయి. పండ్రా భయ్ అవన్నీ నేను ఎందుకు చెప్తారా? మరి ఎట్లా చెప్తారా? నువ్వు చాట్ ఓవర్ చేసినట్టు ఏమని చెప్పు, నిజం చెప్పు. ఏం పేరు అవుతుంది ఒకరిదమ్ము కలుసుకుంటుందా ఎట్లుంటుంది? మంచిగా ఉన్న పిల్లలతో మెసేజ్ చేయను. కాదు, ఇంత బాగున్న పిల్లతో ఎట్లా చాట్ చేస్తుంటే అరే నేను కాదే సోను చేసిండు అని. ఏమని చేసినా ఏమన్నా హాయ్ బేబీ ఎక్కడ కలుస్తావు ఎప్పుడు బేబీ అవన్నీ నువ్వు చెప్తారా భోషడికే? అరే ఇన్ని మాట్లాడరు. అర్థమైందా నీకు? ఇప్పుడు తప్పించుకున్నప్పుడే చేసుకో. సింగిల్ గాయ్స్ నాకు ఎవరు సరే సాయి అంటుండు కదా ఎవరితో పులిహోర కలపను. మీ దాంట్లో ఎవరితో కలిపితే కమెంట్ చేయండి. కామెంట్ ఆల్రెడీ కలిపేసినాడు. మాకు వచ్చినాయి కదా మెసేజ్లు. వాడు ఇప్పుడు వీడియోలు కూడా ఏం చేస్తాడు తెలుసా? 24/7 వాడు పైకన పోయిన ఏడికి పోయినా అది బయట ఇస్తాడు. మాట్లాడతా ఇప్పుడు ఏంది? జీవితాలతో ఎందుకు ఆడుకుంటా? అన్ని మాకేం ప్రాబ్లం ఇంత కలిసిగా ప్లేన్ చేస్తారు. Everybody, come on, everybody outside. Mixing up the color, let's put it in and out. Orange all around from your head to your toe right now. ఫ్రెండ్స్ గా మాట్లాడతా. ఆ మాట ముందే చెప్పాలి కదా. నేను గలీజ్గా హాయ్ బేబీ లౌడా అది నాకు గలీజ్గా వస్తే నేను మాట్లాడను. అట్లాంటివి అర్థమవుతుందా? ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని తెలుసుకోవచ్చు కదా. నన్ను ఎందుకు పట్టుకున్నాడు? నువ్వే నేను నిన్నే నమ్ముతావు. ఆ సైలెన్సర్ ఇంకా అది పంచర్ కానట్టుంది కరెక్ట్ గా. అది పంచర్ అయితే ఇంకోటి పెడతారులే నీలాగా సైలెన్సర్. అరే ఏందిరా ఏంది రెండు నంగ నాచులాగా అనిపిస్తావు కానీ చేసేటివన్నీ ఇట్లుంటాయని పనులు. చూడు ఆ పళ్ళు ఇంకోరు అట్లనే చేస్తాడు. మజాకి సేమ్ రా భయ్. ఎంతమంది కొరికినే వాడగో. ప్లీజ్ రా వచ్చింది ఇప్పుడు ఎందుకు రాగా నీ సిచ్యువేషన్ లో నేను ఉంటే నాకు కానీ ఇట్లా బాయ్ ఫ్రెండ్ ఉంటే కొట్టి పెడతా ఉంటే. వీడు నాకు బాయ్ ఫ్రెండ్ కాదు. ఫ్రెండే కదా. ఎందుకు సార్ ఎందుకు అందరు అమ్మాయిలతో చాట్ చేస్తున్నావు? నేనైతే కొడతారా నీకు కొట్టుడే కావాలి. తప్పు చేస్తే చంపలు చంపలు ఇంతే ఉన్నావు లేపు గుర్తు నా ముంగట్నే అమ్మాయి మీద అట్లా చేస్తున్నావు. మజాక్ ఆడుతున్నా. చిన్నట్టు ఇట్లానే కామెడీ చేసుకుంటేనే అంత కామెడీ కామెడీ అవుతున్నావు. అదైతే నిజం కామెడీ చేసుకుంటున్నా. సరే నువ్వు ఇప్పటి నుంచి అయినా వేరే అమ్మాయిలతో మాట్లాడడం ఆపేస్తా అంటేనే నేను వీడియోస్ కంటిన్యూస్ చేస్తా, లేదంటే చెయ్యసాయి. నేను ఎవరితో మాట్లాడలేదు మళ్ళీ కానీ వచ్చిన తర్వాత. వచ్చిందా ఇవాళ కదా. ఇప్పుడైనా ఏంది మీరు ఎందుకు చూడగొడుతున్నారు ఇట్లా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇస్తా దాన్ని ఏం లేదు. లైక్ చూపి ఎవరు ఎందుకు ఆడలు ఇన్స్టాగ్రామ్ అంటే అయ్యా రే ప్లీజ్ ఇట్లా మాట్లాడకండి. ప్లీజ్ ఇట్లా మాట్లాడు. గైస్ మధ్యలో అట్లనే చేసిండు గైస్. వేరే వేరే అమ్మాయిలను తెచ్చుకుంటా, అందుకే నేను మానేసిన వీడియోస్. ఆ ముస్లిం ఆమె వచ్చింది ఒక ఆమె. ఎవరు? ఆంధ్ర నుండి. చూడలే వీడియోస్. పాత ఛానల్ కూడా పోయింది, ఇప్పుడు వాళ్ళకి చూపిద్దామన్నా. అరే షబ్బు 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 ఆమె చోలి కూడా సాఫ్ట్వేర్ పిల్ల. ఆ పిల్ల ఎందుకు వెళ్ళిపోయింది? అంత మంది చేసింది కదా. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ప్రాబ్లమ్. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చేయొద్దు అన్నాడు, చేయలేదు. నువ్వు కరెంట్ కంటెంట్ ఇయ్యలేవేమో అంటుండు. కరెంట్ కంటెంట్ ఇయ్యలేవేమో అంటుండు. వీడు మాట్లాడితే డబ్బులు మాట్లాడతాడు.
వీడియోస్ మంచిగా చేస్తావా వేరే అమ్మాయిలతో మాట్లాడాలంటేనే చేస్తా నేను. వేరే వాళ్ళతో మాట్లాడితే నీకేంది ప్రాబ్లం? పక్కనే లైట్ తీసుకుంటాడు అప్పులాగా నేను నిన్నెందుకు లైట్ తీసుకుంటాను తల్లి? నువ్వు మరి ఇంత గలీజ్గా నువ్వు వాళ్ళు చెప్పింది నమ్మేస్తావా? నేను సోనాన్న ఏం చెప్తా అదే నమ్ముతా. అరే నువ్వు నా కుంపలు ముంచుతావురా మళ్ళా. లోపలేందు ముంచి ఇంతకుముందు మీ బాస్ ఉండే, ఇప్పుడు నువ్వు స్టార్ట్ అయినావు. మీ బాస్ ఉండే ఇంతకు ముందు. ఫస్ట్ మాట్లాడరా పిల్లతో ఇప్పుడు ఏంటి అసలు నీకు వీడియోస్? వాళ్ళు చెప్పింది అబద్ధం, అర్థమవుతుంది. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మొత్తం క్లియర్గా చెప్పిన, మాట్లాడిన అంతవరకు ఇంకేం చేయలేదు. ఫ్లడ్ అంటావా కామన్, మాట్లాడిన ఫ్లడ్ చేసినా అయిపోయింది అంతే. నువ్వు వచ్చిన తర్వాత నేను మాట్లాడబడుతుంట, అర్థమవుతుందా? నువ్వు కానీ ఇప్పటి నుండి ఏదైనా పిల్లతో మాట్లాడినా, నాకు తెలిసిన ఎవరితోనైనా చాట్ చేసినా అని తెలిసిన నేనైతే వీడియోలో క్రాన్స్ అయ్యి నీ ఇష్టం. ఇంకా వీడియోలో దానికి సంబంధం పెడుతుంది, నేను ఎవరితో మాట్లాడతలేను. అందరు నాకు కామెంట్స్ చేస్తున్నారు కదా, నువ్వు ఇంతకు ఇప్పుడు నేను మాట్లాడితే ఏమైతుంది? నాకు ఇష్టం లేదు, యాజ్ అ ఫ్రెండ్ నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం. ఒకవేళ నీకు అమ్మాయిలతోనే మాట్లాడాలని అంత ఉంటే మాట్లాడుకో, నేను వీడియోలోకి రాను. ఆ అమ్మాయిని తెచ్చుకొని వీడియో చేస్తా. అదే రా అమ్మాయిని ఎవరితో మాట్లాడండి, నేను ఎవరితో మాట్లాడను. ఎట్లా నమ్మాలా నువ్వు మాట్లాడనంటే? నా ఇన్స్టా పాస్వర్డ్ ఇస్తా, వాట్సాప్ స్కాన్ ఇస్తా, స్నాప్ లాగిన్ ఇస్తా, నీకేం కావాలో అన్ని ఇస్తా. డైరెక్ట్ పోయి కలిస్తే ఎట్లా కలుస్తా, ఎట్లా మాట్లాడతా? పెడతావా నాకు? 24 hours మీ మమ్మీ ఐడియాలకి వచ్చి మాట్లాడితే ఎవరితో మాట్లాడిన తల్లి, ఎవరితో దొరికితే ఆ రోజే లాస్ట్. ఓకే టైం. సో గైస్ చెప్తున్నాడు కదా, ఒకవేళ వాడు ఎవరితోనైనా దొరికితే ఆ రోజే లాస్ట్, వీడియోస్ ఆపేస్తాం. నువ్వు అదే నువ్వు కదా, ఎవరితోనైనా దొరికితే ఆ రోజే లాస్ట్. ఎవరితో దొరకను అంటే దొరకకుండా చేస్తా, ప్లాన్ అది చేస్తా. కాదు, నాకు క్లారిటీ కావాలి. నేను మాట్లాడితే నీకు ఎందుకు నచ్చదు? నాకు యాజ్ అ ఫ్రెండ్ నాకు ఇష్టం లేదురా నువ్వు చెడిపోవడము. ఇంతమంది అమ్మాయిలతో మోసపోయినావు కదా, నువ్వు వాళ్ళని మోసం చేస్తున్నావా లేదంటే వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నావా? నేను ఎవరిని మోసం చేయను, నేను ఎవరి దగ్గరికి పోను, నన్నే సరే గైస్, ఒకవేళ వీడు ఏదన్నా అమ్మాయితో కమెంట్ చేస్తే నాకు మెసేజ్ చేయండి. ఇక ఆ రోజు నాది లాస్ట్ వీడియోస్, కొత్త అమ్మాయిని తెచ్చుకుంటాడు. బాయ్, నేను పోతున్నాను. గివే వద్దు, అర్థమవుతుందా? అరే ఏంది నాకు ఇది, ఇప్పుడే మళ్ళీ ఎదుగుతాం రానని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇది ఒక పంచాయతీ. చూసిరా గిట్ల ఉంటుంది నాకు గుద్దనండి శని. దీన్ని నేను మనలేని ఏం చేయలేను, మళ్ళీ మాట్లాడుకొని కూల్ చేసుకొని మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేస్తా. కానీ ఈసారి మాత్రం వీడియోలు ఆపను, ఆమెను బయటికి తోలియాను. రైట్.